కాదండి నాన్న. ఏం ప్రూఫ్‌లు చూపెడతావు చెప్పు? కొద్దిగా నువ్వు తర్వాత వద్దిగాను గాని, ఏం ప్రూఫ్స్ చూపెట్టాలనుకుంటున్నావు మాకు? అంటే సార్ ఇప్పుడు ఆమె మాట్లాడింది సార్. మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు డౌట్ ఉన్నప్పుడల్లా నేను ట్రూ కాలర్ చెక్ చేస్తా సార్. ఇగ ఈమెది ఒక్కొక్కసారి 1 మినిట్ ముందు అయిపోతది. ఆయనది 1 మినిట్ ఎనక అంతే కాల్. సేమ్ కాల్ మాట్లాడుతూనే ఉంటారు ఇంకా ఇద్దరు. ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. ముందైపోతే మాట్లాడుకుంటారు. ఓకే. ఇద్దరు ఫోన్ కాల్ మాట్లాడుకుంటారనేటటువంటిది ట్రూ కాలర్‌లో మీ హస్బెండ్ ఫోన్‌లో చూసావు నువ్వు. మా హస్బెండ్ ఫోన్ లోనే అప్పుడప్పుడు నా ఫోన్ లో కూడా చెక్ చేస్తుంటా సార్. ఇద్దరు సేమ్ టైం కి మాట్లాడుతుంటారు ఫోన్. ఇప్పుడు వాళ్ళ కాల్ రికార్డులు వాటి షార్ట్స్ మొత్తం తీస్తారు సార్. మొత్తం బండారం బయట పట్టేస్తారు. కాదమ్మా బండారం తర్వాత ఏం బయటపడతది అనేటటువంటిది తర్వాత మాట్లాడదాం. నీ దగ్గర ఏ బండారం ఉందో చెప్పు. వాళ్ళు అదే సార్ ఆ నా ట్రూ దగ్గర అయితే సార్ ఆమె మాట్లాడినాను ఒప్పుకుంది సార్. ప్లస్ అమ్మమ్మ విను లాస్య ఒక్క నిమిషం. ఆ అమ్మాయి కూడా ఇక్కడ మా సమక్షంలో కూడా చాటింగ్ చేసుకున్నారు ఇన్‌స్టాగ్రామ్ లో. అది 4, 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకున్నారు. అది కూడా ఏంటంటే మీకు పెళ్లి అయిందని తెలియనటువంటి సందర్భంలో వాళ్ళు చాటింగ్ చేస్తారు. సింపుల్ చాటింగ్ రికార్డ్ చేస్తున్నాం. అప్పుడు కాదు సార్ నాకు పరిచయం అయినాక సార్. అమ్మ చాటింగ్ లో కూడా కంటెంట్ ఏముంది అంటే హాయ్ బాగున్నావా అంటే ఇదివరకు చిన్నప్పుడు వాళ్ళ స్నేహితులు కాబట్టి వీళ్ళిద్దరే స్నేహితులు కాదు, గుంపులో చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ అనేటటువంటి వేదికే ఒక పరిచయ వేదిక కాబట్టి అతను హాయ్ ఎలా ఉన్నావు అని ఒక మెసేజ్ పెడితే బాగున్నాను తిన్నావా అంతవరకే. అంతకు మించి వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి డిస్కషన్స్ కానీ ప్రేమాయణాలు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. నువ్వు అది జరగలేదు నేను చెప్తున్నాను కదా. అటువంటిది ఏమీ జరగలేదు. అది కాస్త ఏంటంటే మీరిద్దరి మధ్యన ఏదో డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఈ అమ్మాయితో మీ హస్బెండ్కి లింక్ ఉన్నటువంటి భావంతో నువ్వు కొట్టుకుపోతున్నావు. ఈ అమ్మాయిని నానా బూతు మాట్లాడి రకరకాల మెసేజ్లు కూడా పెట్టావు. మరి నాకు కన్ఫర్మ్ నాకైతే నేను వాళ్ళని చూసినాక నాకు కన్ఫర్మ్ అయింది సార్. అంతకు ముందు కూడా నేను అసలు సరే మాట్లాడిదేమో సరేలే ఆమె ఒప్పుకున్నాక కూడా నేను అంతగా నాకు అంత డౌట్ రాలేదు సార్. నేను ఏ రోజు అయితే నాకు కళ్ళతో నేను చూసిన ఆ రోజు నుండి నాకు డౌట్ స్టార్ట్ అయింది సార్. అమ్మ ఒకే మాట అంటాను, తర్వాత కావాలంటే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్థాయిలో నువ్వు ఆడపిల్లవే, ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే, మీరిద్దరు సుమారుగా ఒక 2-3 సంవత్సరాల తేడాలో ఒకే వయసున్న ఆడపిల్లలు. ఆ స్థాయిలో బూతు మాటలు మాట్లాడతారమ్మా. ఆ అమ్మాయి దగ్గర కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి బూతు మాటల పోనీ ఆ బూతు మాటలు కూడా మాట్లాడి నేను ఇంకా భరించలేను ఇంకా ఆపేయమ్మా అంటే కనుక నువ్వు ఆపకుండా ఫోన్ బ్లాక్ చేసినా కూడా ఫోన్ పేలో కూడా బూతు మాటలే. ఆ ఫోన్ పేలో కూడా చూపెట్టింది, అవి కూడా మెసేజెసే. ఒకటి నీకేదైనా లెక్క తేలాలి అంటే కనుక నువ్వు కొన్ని ఆధారాలు తీసుకుని ఏదైనా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, లేదంటే ఏదైనా కౌన్సిలింగ్ టీం దగ్గర కూర్చోండి. ఆ అమ్మాయి కూడా రావడానికి రెడీ అయ్యే. పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ప్రెజెంట్ అవ్వలేదు? లేదు పెద్దల సమక్షంలో నువ్వు వచ్చావా? నెక్స్ట్ డే నేను వెళ్ళినా సార్. వెళ్ళి సరే కాల్ చేయించిన వాళ్ళు రాలేదు సార్. నేను వెళ్ళి కాల్ చేయించిన అదే రోజు నేను ఊరికి వెళ్ళినా సార్. వెళ్తే నేను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కంపల్సరీ హైట్ నగర్ ప్లేస్ కి రావాలమ్మా ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది అంటే మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళకి కాల్ చేయించిన సార్. అలా కదా. ఇంకొకటి ఓకే అప్పుడు రాలేదు. రెండోది ఏంటంటే కనుక సరే పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళావు, అక్కడి వరకు పెద్దల సమక్షంలో కూర్చుని మీ వారితో పాటు కూర్చుని మీ పెద్దలు అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చుని మాట్లాడుకుందాం అనే ఆప్షన్ కూడా ఉంది కదా. పోనీ అలా కూర్చోలేకపోయారా? ఈ అమ్మాయి ఫోన్ నీకు ఇస్తానంది, ఏం చెక్కింగ్లు చేయించుకుంటే ఆ చెక్కింగ్లు చేయించుకో, మీ ఆయన ఫోన్ కూడా చెక్కింగ్ చేసుకో, లెక్క తేలిపోతుంది కదా. అదే సార్ నేను అన్నాను ఫస్ట్ మంచిగా మాట్లాడినా సార్. నేను కూడా అసలు నాకు ఇట్లా డౌట్ వచ్చినాక నేను హరిక ఒక్కసారి మనం ఇద్దరం కలుద్దాం మాట్లాడదాం. నీ తప్పుంటా నాదైతే లేదా ఏదైనా ఒకటి అవుతుంది. ఒకసారి నీ చిన్న ఫోన్ చూపి నాకు డౌట్ ఉంది కదా. నేను మంచిగా అడిగిన ఒక సిస్టర్ లాగా కూడా రిక్వెస్ట్ చేసి మరీ అడిగినా సార్ నేను ఫస్ట్. సరే రానున్న రోజుల్లో ఒకప్పుడు ఇది తేలాలంటే కనుక ఈ గొడవ నువ్వు ఈ విధంగా ఈ అమ్మాయిని టార్చర్ పెట్టకుండా ఈ విధంగా మాటలు అనకుండా ఉండాలంటే ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? సార్ ఆమె మా హస్బెండ్ తో ఉండకుండా మాట్లాడిందో ఆమెకే తెలియాలి సార్, దేవునికి తెలియాలి. మరి దేవుడికి మధ్యలో అయితే ఆమె రావద్దు సార్. ఆమె రావడం వల్ల మా ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఆయన అంటే అబ్బాయి ఇది కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారు సార్. నేను సమాజంలో అది కాదు అమ్మ నువ్వు ఒకటి నీ దగ్గర ఏదైనా ఒక గట్టిగా ఒక రియాలిటీ పరమైనటువంటి ఒక ఆధారమన్నా ఉండాలి, లేదంటే ఒక భ్రమలో అన్నా ఉండాలి. వినండి, రేపొద్దున మా ఆయన ఆవిడ కలిసి ఉంటారేమో అనేటటువంటి ఎక్కడ అంత కథ ఏం జరిగింది ఇక్కడ?
ఏం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ వాస్తవానికి ఇంతకు ముందు సంభాషించుకున్నారు, అది కూడా ఫ్రెండ్లీగా సంభాషించుకున్న మాట ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. ఆ తర్వాత వద్దనుకున్నారు, ఆవిడ ఈవిడ ఇద్దరు ఎటువంటి తర్వాత కంటిన్యూటీ లేదు. ఈ మధ్య కాలంలో మరి నువ్వు ఏదో చిప్స్ ప్యాకెట్ బండి మీద వెళ్ళటం అని అంటున్నావు. అవును సార్, నేను కళ్ళతో చూసిన సార్, నేను ఫోటో తీయలేదు సార్ ఆ రోజు. ఫోన్ 2 seconds లో అసలు మిస్ అయిపోయింది సార్, లేకపోతే నా దగ్గర చూపియాలి గట్టి ఉంటుండే. సరేలేండి, మేము ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడతాం. వినమ్మా, ఒక్క నిమిషం, నా విన్నపం వినమ్మా. ఎవరు నీ పేరు లాస్యా కదా, నా విన్నపం విను ఒక్కసారి. నేనేమంటున్నానంటే కనుక ఇది ఏదన్నా నువ్వు దయచేసి ఇక ముందు నుంచి ఆ అమ్మాయికి ఫోన్లు చేయటం కానీ, ఈ అనవసరమైనటువంటి ఈ భయంకరమైనటువంటి మెసేజ్లు ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీద చేయటం అనేది మానేసే ఇమీడియట్గా, ఓకేనా? నేను ఆమె జోలికి వెళ్ళాను సార్. వెళ్ళొద్దు, వినండి. ఓకే, అది ఉందా లేదా, అటువంటి అంశం ఉందా లేదా, వస్తుందా రాదా అనేటటువంటిది ఈ రోజు ఆ లెక్క ఇక్కడ తేల్చిన తర్వాత మీ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపిస్తాము. అంతవరకు దయచేసి ఇక ముందు నుంచి ఒక్క మాట కూడా అనను సార్. ఓకే ఓకే, మా హస్బెండ్ తో మాట్లాడకపోతే నేను ఆమె జోలికి కూడా నేను వెళ్ళను సార్. సరే సరే, నువ్వైతే కనుక అమ్మా, నువ్వైతే మాత్రం ఇవన్నీ మాకు ప్రామిస్ చేస్తున్నావు. ఆ విధంగా ఒకప్పుడు అటువంటిది ఏదైనా లెక్క తేల్చుకోవాలి అనే ఆలోచనలో మీరు ఉంటే కనుక అది పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ అమ్మాయి ఫోను పెద్దల సమక్షంలో పోలీసుల సమక్షంలో తేల్చుకోండి, ఓకేనా? ఓకే ఓకేనా, రైట్. అదేంటమ్మా బైక్ మీద వెళ్ళారు? లేదు సార్, కావాలంటే మా మేడంతో కూడా అడిపిస్తా. ఆ రోజు క్లినిక్ నుంచే మా ఆ ఒక్కటి తప్ప ఇంతకు ముందు అమ్మాయి చెప్పేటట్టు రెండు. ఒకటి ఏంటంటే పాత ఫోన్ కాల్ ఒకటి చెప్తుంది, ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ మీద అది లేదు సార్, లేదు. మా మేడమే చిప్స్ తెమ్మన్నది, మా మేడంని కూడా అడిగిపిస్తాను నేను. అది ఆమె తెమ్మంటేనే నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వచ్చాను. సరేలే, మా అమ్మాయి ఏం చూసిందో, ఎవరిని చూసిందో, ఎక్కడ చూసిందో అవన్నీ మనకు తెలిసేటటువంటి అంశం కాదు కాబట్టి అమ్మాయితో మాట్లాడతారు ఒకసారి. మేబీ యూ షుడ్ మ్యామ్, దెన్ ఇట్ విల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఐ వాండర్, కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక డెల్యూజన్లో ఉంది, పక్కా డెల్యూజన్లో ఉంది. ఒకసారి కాల్ కలిపి. హలో లాస్యా గారు. హలో, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. ఆ అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయికి మీ హస్బెండ్కి ఎటువంటి రిలేషను లేదు. మేము అన్ని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసాం. ఇది మీరు నమ్ముతారా నమ్మరా? సూపర్ నాన్న. ఇప్పుడు మా ముందే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు పక్కింటోళ్ళు 10 ఏళ్ల క్రితం పరిచయం. జస్ట్ హాయ్ బాయ్ తప్ప అతని ముఖం ఆ తర్వాత కూడా అమ్మాయి చూడలా. మీకు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కోర్టులో చూసుకోండి నాన్న. ఒక ఆడపిల్ల జీవితం మీరు రోడ్డు మీదకి తీసుకురావద్దు, ఎందుకంటే మీరు కూడా ఒక ఆడపిల్లే కదమ్మా. ఆ ఫోన్ కాల్స్ నాన్న, ఒక్క నిమిషం వినండి. మీరు మమ్మల్ని నమ్మితే కొంచెం ప్లీజ్ మీరు బిలీవ్ చేయాలి. నిజంగా అక్రమ సంబంధం ఉంటే మేమే తోలు తీసి ఆర్ఐస్ పంపిస్తాం. ఆ అమ్మాయి ఫోన్ రికార్డ్స్ దగ్గర నుంచి మీ రికార్డ్స్ దగ్గర నుంచి అన్ని విన్నాం. ఒక స్త్రీగా మీ బాధతో మీకు తెలియక ఏదో బూతులు మాట్లాడేశారు, కానీ మీరు ఆ పిల్ల పెళ్లి కావాల్సిన పిల్లమ్మ. ఆ అమ్మాయి దండం పెడుతుంది. నువ్వు ఇంకొకసారి ఆ అమ్మాయి లైఫ్ లోకి రావద్దు. ఆ అమ్మాయి జాబ్ చేసే ప్లేస్కి కూడా మీరు వెళ్ళొద్దు దయచేసి. మీకు ఇక్కడే మేము ఒక్క నిమిషం నాన్న, ఇక్కడే స్టేజ్ మీద ఆ అమ్మాయితో చెప్పిస్తాము, మీరు వింటూ ఉండండి. నాన్న ఒకసారి చెప్పమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి మమ్మల్ని నమ్మింది. ఆ అమ్మాయి లైఫ్ లో ఇంకా మీకు మెసేజ్లు పెట్టదు, ఫోన్లు చేయదు. ఇన్ కేస్ చేస్తే నేను మీ తరపు నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయి మీద కేసేస్తా. ఆ అమ్మాయి అడుగుతున్నది మమ్మల్ని ఒక్కటే, ఇంకా జీవితంలో అమ్మాయి మా హస్బెండ్ తో మాట్లాడినట్టు కూడా ఉండకూడదండి అని. మీరు ఇక్కడ స్టేజ్ మీద చెప్తే బెటర్. చెప్పండి. హలో హలో, అసలు నేను మాట్లాడలేదు, ఇంకెప్పుడు కూడా అసలు మాట్లాడను. నా దగ్గర అసలు నెంబర్ కూడా లేదు. ఇక్కడ నుంచి మాట్లాడదమ్మా. నీకేం అనిపించిందో ఇక్కడ నుంచి మా స్టేజ్కి వచ్చింది అమ్మాయి న్యాయం కోసం. ఇక్కడ నుంచి మాట్లాడదు, మీరు నమ్ముతారా లేదా? హలో అమ్మా, మీకు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూసే ఆ వీడియో ద్వారా మీకు ఆ అమ్మాయి చేత ఎవిడెన్స్ ఇప్పిస్తున్నాం. ఈ క్షణం నుంచి అమ్మాయి మీ ఆయనతో మాట్లాడదు, అసలు ఎప్పుడు మాట్లాడలా. మీరు నమ్మట్లేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అడిగారు కాబట్టి మేము చెప్పిస్తున్నాం, అంతే. ఓకేనా? ఆ పిల్లకి రేపు పొద్దుట పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ పిల్ల జీవితంలోకి మీరు ఎంటర్ అయ్యారంటే మాత్రం మేము ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నామో రేపు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాం మా టీం అంతా. అలాగే మీరు ఫోన్ కూడా రికార్డ్ చేస్తున్నారమ్మా. ఈ రికార్డ్స్ మీరు ఎక్కడా లీగల్ గా వాడటానికి లేదు. ఇన్ కేసు వాడితే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీ ఫ్యామిలీ ప్రాబ్లము మీ ఆయన మీ అత్త మామ మీరు చూసుకోండి.
ఈ విషయం మీద ఈ అమ్మాయి మాకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది, ప్రామిస్ చేస్తుంది, మీ లైఫ్ కి మీ హస్బెండ్ కి ఆవిడకి సంబంధం లేదు. మీరు ఇంకొక మెసేజ్ పంపించిన, ఇంకొకసారి ఆ సరౌండింగ్స్ లో అమ్మాయి మీద ఎంక్వైరీ చేస్తూ తిరుగుతున్నా కూడా మాకు తెలిస్తే మాత్రం మేము లీగల్ సపోర్ట్ ఆ అమ్మాయికి చేయాల్సి వస్తుంది. ప్లీజ్ మేడం ఆమె నా లైఫ్ లోకి రానప్పుడు నేను ఎందుకు వెళ్తాను? సూపర్ నాన్న, అమ్మాయి అసలు వెళ్ళట్లేదు నాన్న. మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు, అరే మేము నమ్ముతున్నావు అమ్మాయి వెళ్ళట్లా, మీ ఆయన మీద డౌట్ తోటి నువ్వు గుండ్రంగా తిరుగుతున్నావు. మీకు ఉన్న గోల, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, కాపురం నిలబెట్టుకోవాలంటే ఈ రకంగా ఉండకూడదు కదమ్మా. ఇంకొక పిల్ల జీవితం కదా నాన్న ఇది. నీకు కూడా నీ భర్తతో కాపురం చేసుకోవాలనుకుంటే మీరు చూసుకోండి లీగల్ గా. అలాగే లేదా బతులాడుకుంటారో పెద్ద మనుషుల పంచాయతీతో. ఇంకొకసారి ఈ అమ్మాయి లైఫ్ లోకి రాకు. ఈ అమ్మాయి 100% రాదు, అంతకు ముందు కూడా రాలా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. అరే బాయ్, ఇక నుంచి డిలీట్ చేయి, ఇంకొకసారి డిలీట్ చేయి. అట్లాంటిది లేదు. నీ మెసేజ్లు నువ్వు ఎంక్వైరీలు వచ్చినా మాత్రం మేము ఊరుకోం. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఒక్క నిమిషం. అలాగే నువ్వు మీ హస్బెండ్ వెనకాల తిరిగి మీ హస్బెండ్ తో ఈ అమ్మాయి దొరికితే మా దగ్గరికి ఇన్ఫార్మ్ చేయి, నీకు 100% లీగల్ సపోర్ట్ చేస్తాం. ఇన్ కేసు నువ్వు ఈ అమ్మాయి సరౌండింగ్స్ లో తిరిగినా, ఈ అమ్మాయికి మెసేజ్లు పెట్టినా ఊరుకోనానా. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే, అంతే. అప్పుడు దొరికినప్పుడు మాకు చెప్పు. అలాగే నాన్న, అలాగే మేము ఈ స్టేజ్ తరపున కొన్ని కోట్ల మంది ముందు మీకు హామీ ఇస్తున్నాం. ఓకేనా? ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్ అమ్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.